మీకు ఇవ్వబడును. ఈ ఒక్క మాట మీద ఈరోజు మనము ధ్యానం చేసుకునే వారంగా ఉన్నాము. ఎందుకంటే మన విశ్వాసం అనేది ఈ యొక్క అడగడం ద్వారానే ప్రారంభమవుతుంది. ఆత్మీయ తల్లి గారు వారి జీవితంలో కనుదృష్టిని పోగొట్టుకున్నప్పుడు ఈ ప్రాంతంలో రంగనగూడెం అనే ప్రాంతంలోకి వచ్చి ప్రార్థన విన్నవారు ఉన్నారు. ఆ రోజు చెప్పబడిన వర్తమానం ఏమిటంటే అడుగుడి మీకు ఇవ్వబడింది. అయ్యా అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నావు కదయ్యా, కుట్టి వాళ్ళకు కూడా నువ్వు చూపించావన్నారు. నాకు మధ్యలో చూపోయింది, నాకు కనుదృష్టి దయచే ప్రభు అని ఆత్మీయ తల్లి గారు వారు మధ్యలో కోల్పోయిన చూపు నిమిత్తము దేవుని సన్నిధానంలోకి వచ్చి వారు అడిగిన వారుగా ఉన్నారు. అలా అడగడం వల్ల ఏం జరిగిందంటే దేవుడు వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి స్పష్టంగా బైబిల్ గ్రంథము చదవగలిగే చూపును దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఒక సామెత ఉంది, అడగనదే అమ్మాయినా అన్నం పెట్టదు అని ఒక సామెత ఉంది. మనం అడిగితేనే కదా తల్లి మనల్ని బట్టి సంతోషపడి మనకు కావాల్సినన్ని కూడా ఇస్తూ ఉంటుంది. అడగపోవడం వలన ఇప్పుడు మనకు రావాల్సినవి మనం పొందుకోలేకపోతాం. ఒక్కోసారి అడుగుట వలన మనముకి పొందుకోవాల్సిన దానికన్నా కూడా ఒక్కోసారి ఎక్కువగా మనము పొందుకుంటాం. దేవుడు అంటున్నాడు, మీరు అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా నేను మీకు దయచేస్తాను అంటున్నాడు. అంటే అడగటం వలన అడిగే వాటికంటే ఊహించే వాటికంటే దేవుడు మనకి అత్యధికంగా ఓరకు నీకు కావలసినవి ఓరకనే నేను నీకు ఇచ్చేదను. అడుగుట నాకు ఇష్టం, నీకు ఇచ్చుట నాకు ఎంతో ఇష్టం అంటున్న వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే అడుగుతాడో అట్లాగే మనము కూడా దేవుడిని అడిగే వారముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. అడగడము అంటే దేవుని మీద ఆధారపడే మనసుగా చూపెడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అడగడము అనేది విశ్వాస యొక్క స్పందనను చూపెడుతూ ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా మాటల్లో అడుగుతూ ఉంటాం, కానీ దేవుని బిడ్డలైన వారంగా ఉన్న మనము మన స్పందన దేవునికి తెలియజేయనట్లుగా ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం మనం చూసుకున్నట్లయితే అడుగుడి మీరు పొందుదురు అంటున్నాడు. అట్లాగే మీ సంతోషం ఎలాగుంటుందంటే పరిపూర్ణంగా మార్చబడుతుంది. ఎవరైతే అడుగుతారో అడిగేవారు పొందుకుంటారు, అంత మాత్రమే కాదు వారి సంతోషము పరిపూర్ణమవుతుంది. బైబిల్ గ్రంథములో ఒక స్త్రీ ఉంది, ఆమెకి గర్భఫలం లేదు, మందిరంలోకి వచ్చింది. ఆ హృదయంలో ఉన్న లోతైన దుఃఖమంతా కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఎదుట ఆమె ఉంచింది. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఈమె కార్చిన కన్నీరు దేవుని యొక్క గుండెను తాకాయి. ఎప్పుడైతే దేవుని గుండెను తాకాయో దేవుడు హన్నా యొక్క గర్భాన్ని తెరిచిన వాడుగా ఉన్నా. దాని నుంచి బెర్షెబా వరకు సమూయేలు వంటి ఒక గొప్ప ప్రవక్త ఎక్కడా లేనట్లుగా అన్న యొక్క గర్భాన్ని ఆస్వాదించిన వాడుగా ఉన్నాడు. గర్భఫలము ఆస్వాదించబడడం అంటే ఏమిటి అంటే పుట్టిన బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడడం. ఈ తల్లి తన హృదయంలోని లోతైన దుఃఖాన్ని ఏం చేస్తుందంటే దేవుని ఎదుట ఉంచింది. ఈరోజు నీవు కూడా నీ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ కన్నీరు ఏదైనా, అది ఉద్యోగ నిమిత్తమైన, ఆర్థిక పరమైన విషయం నిమిత్తమైన, అలాగే వివాహ సంబంధమైన విషయాలైనా, ఆరోగ్యపరమైన విషయాలైనా నువ్వు దేవుని ఎదుటికి తీసుకురా. అన్న ఏం చేస్తుందంటే దేవుని ఎదుటికి తన యొక్క లోతైన దుఃఖాన్ని తీసుకొచ్చింది. అది ఆమె దేవుని యొక్క గుండెను ఆ దుఃఖాన్ని తాకి ఆమె పరిస్థితిని బాగుపడేలాగా చేశాయి. ఈరోజు నీవైనా నేనైనా కూడా దేవుని సన్నిధానంలో ఈ అనుభవం అనేది కలిగిన వారంగా ఉండాలి. అడుగుట అనేది దేవుని మీద ఆధారపడే మనసును సూచిస్తూ ఉంది. అడుగుట అనేది విశ్వాసం యొక్క మొట్టమొదటి అడుగు. విశ్వాసం యొక్క మొట్టమొదటి అడుగు. చెప్పా, అడుగుడి మీకు ఇవ్వబడును. మీ సంతోషం ఏమవుతుందంటే పరిపూర్ణము అవుతుంది. అడిగేటప్పుడు మనం అడుగుతున్నాము అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క శక్తి ఏమిటో మనం తెలుసుకున్నామని అర్థం.
ఎవరినైనా సరే మనం అడిగామంటే, డబ్బు అడిగామంటే వారు ఇవ్వగలరు కదా. ఆర్థిక పరమైన విషయాల నిమిత్తం ఒక ఇంటికి వెళ్ళాం అంటే అర్థం ఏంటంటే వారి సొమ్ము ఇవ్వగల శక్తి వారి దగ్గర ఉన్నదని. ఎవరి దగ్గరైనా సహాయం అడిగామంటే ఆ సహాయం చేయగల సామర్థ్యం వారి దగ్గర ఉన్నది అని అర్థం. అట్లాగే ఇక్కడ అడగడము అంటే దేవుణ్ణి అడగడం అంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనము విశ్వసించడముగా ఇక్కడ సూచిస్తూ ఉంది. మనం పొందుకునే వారి దగ్గరే అడుగుతూ ఉంటాం. అట్లాగే ఈ రోజు దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నావంటే, అయ్యా ఇదిగో నువ్వు దయచేయగలవన్న విశ్వాసం నాలో ఉన్నది అన్న అడుగు నీ జీవితంలో ప్రారంభమైనట్లయితే, ఈ యొక్క అడగడం అనేది విశ్వాసానికి మొదటి మెట్టు అంటున్నా కాబట్టి, దేవుడు నా ప్రతి అవసరమును తీర్చును అన్న విశ్వాసంతో అడుగేసినట్లయితే దేవుడు అటువంటి మన కార్యాల్లో జోక్యం చూసుకుని మన అవసరతలు ఆయన తీర్చువాడుగా ఉంటాడు. అడగడము అనేది వినయం యొక్క సంకేతముగా సూచనగా ఉన్నది. అంటే ఈరోజు మనం దేవుని దగ్గరికి వస్తాం, ఎవరినైనా అడుగుతున్నాము అంటే ఎట్లా అడుగుతాం? ఒక అధికారిని అడుగుతాం. ఎలాగ పడితే అలాగ అడగం కదా, ఒక పద్ధతి ప్రకారము, ఒక మర్యాదగా మనము ఆయన అడుగుతూ ఉంటాం. అధికారిని, తల్లిని అడుగుతాం. తల్లిని బిడ్డ ప్రేమతో కావలసినవి అడిగి సంపాదించుకుంటూ ఉంటాడు. అలాగే ఇక్కడ అడగడము, దేవుని దగ్గరికి వచ్చి మనం అడుగుతున్నాము అంటే అది ఎలాగ దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే వినయానికి సాదృశ్యంగా కనపడుతుంది. అయ్యా ఇదిగో నేను నీ బిడ్డను కాబట్టి నాకు అడిగే హక్కు ఉంది, అడిగే అధికారం ఉన్నది అని ఆయన బిడ్డగా మనం ఏం చేస్తున్నామంటే మనం అంగీకరించుకొని మనము స్వతంత్రంగా దేవుణ్ణి అడుగుతున్నాం. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే అడగడం గురించి నేను మాట్లాడుతున్నా. అడిగేవారు దేవుని దగ్గరకు వచ్చి ఎట్లా అడగాలటండి? వినయమతో అడగాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ తండ్రి అయిన దేవుని ఎదుట మోకరించిన వాడుగా ఉన్నాడు గెత్సేమనే వనములో. అయ్యా నా ఎదుట ఈ గిన్నె ఉన్నది, ఈ గిన్నెను నీవు తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. మరలా అంటున్నారు, అయ్యా నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నా ఎడల నీవు జరిగించు. అంటే మనలో చాలా మంది అడుగుతూ ఉంటారు, అడిగేది దేవుని చిత్తమా కాదా అన్నది తెలియదు, వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ అడగడంలో ఏముండాలంటే వినయం ఉండాలి. ఇది నా అవసరత, ఇది నా యొక్క ఇబ్బంది, ఇప్పుడు నా పరిస్థితి నుంచి నువ్వు మెరుగుపరచాలి, బయటపడాలని ఉద్దేశం ఉన్నట్లయితే అది నీ చిత్తమే అయితే నీ చిత్తము నా ఎడల జరిగించు ప్రభా. లేకపోతే ఇందులో నేను ఉంచి నా విశ్వాసాన్ని బలపరచాలనుకుంటున్నావా, లేకపోతే మరింతగా నాకు నిరీక్షణ కలగజేయాలనుకుంటున్నావా? అయితే ఈ శ్రమలు గుండా నన్ను నడిపించు ప్రభా అని ఏదైనా కూడా నీ ఉద్దేశాన్ని దేవుని మీద రుద్దడం కాదు, కానీ దేవుని ఉద్దేశం నీ ఎడల నెరవేరాలన్న వినయముతో నువ్వేం చేయాలి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అడగడము అంటే అర్థం ఏమిటంటే నీ ఉద్దేశాన్ని దేవుని మీద రుద్దడం కాదండి. అడగడం అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క చిత్తాన్ని నీ ఎడల జరిగించు ప్రభా అని దేవుణ్ణి ప్రాధేయపడటం ఇక్కడ చూపిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నట్లయితే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును. ఇప్పుడు ఏం చెప్తాడు ఎంత చక్కగా, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. వినయంతో మనం ఇట్లా అడగాలి, అయ్యా అల్పురాలనైనా దీనురాలనైనా నా వైపు నువ్వు కటాక్షించు ప్రభా అని మనం తగ్గించుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? అలా తగ్గించుకుని అడిగే వారిని చేస్తాడు. సుంకరి తగ్గించుకొని నేను ఆకాశం వైపు కళ్ళెత్తుట కూడా ధైర్యము చాలని వాడని, అంతటి పాపాత్ముడని అని తను తాను తగ్గించుకుని ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు సుంకరిని హెచ్చించిన వాడుగా ఉన్నాడు, ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో నీవు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవాలి. అడగడము అంటే అర్థం ఏమిటంటే దేవునితో ఉన్న సంబంధాన్ని సూచిస్తూ ఉన్నది. అడగడం అనేది చాలా మంది మాటల యొక్క విషయంలో మాట్లాడుతూ ఉంటారు, మాటతో వారు అడిగితే అడిగినట్లా ఉంటారు. కానీ ఇక్కడ అడగడంలో ఏముందంటే దేవుని సంబంధాన్ని సూచిస్తుంది. మళ్ళా చాలా మంది ఉంటారు, మన అవసరం మీద వారిని అడగడం అంటాం, వారికి నాకు అంత పరిచయం లేదు అని అంటూ ఉంటారు. అంటే ఎవరు అడగలుగుతారు? సంబంధం ఉన్నవారు అడగలుగుతారు. ఎవరు అడగలుగుతారు?
ముఖం తెలియని వారు అడగరు కదా. సంబంధం మురగని వారు, ముఖం ఎరిగిన వారు, వారి పరిస్థితులు వారు చెప్పగలుగుకుంటారు. అట్లాగే వారి దగ్గర నుంచి అడగగలుగుతారు, పొందుకోగలుగుతారు. ఇప్పుడు అడగడం అనేది దేవునితో ఉన్న సంబంధాన్ని సూచిస్తూ ఉంది. కీర్తన రాసిన గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనము. జనులారా ఎల్లప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకి ఆశ్రయము. ఆయన సన్నిధిలో మీ హృదయమును ఏం చేయాలంటున్నాడు? కుమ్మరించండి. దేవుడు మనకి ఆశ్రయము. ఈరోజు దేవుని సన్నిధానంలోకి వచ్చిన అడగాలి, అయ్యా ఇది నా పరిస్థితి అని. పేతురు యేసుక్రీస్తు ప్రభువును చూసి నీళ్ల మీద నడవాలని ఆశపడ్డాడు. అయ్యా నేను నీకులాగా నీళ్ల మీద నడుస్తా ప్రభా అని దేవుణ్ణి అడిగిన వాడిగా ఉన్నాడు. నిజముగా దేవుని నువ్వు అడిగినట్లయితే ఆయన ఏ అనుభవాలు అయితే కలిగి, ఏ ఆశ్చర్యాలు గుండా అయితే నీ దగ్గరకు వస్తున్నాడో అదే ఆశ్చర్యాలు గుండా ఆయన దగ్గరికి నడిపించి యోగ్యతకి ఇచ్చివాడుగా ఉంటాడు. ఈ లోకంలో ఏ గురువు అయినా సరే అన్ని విద్యలు నేర్పుతాడు, కానీ కొన్ని విద్యలు తన దగ్గర పెట్టుకుంటాడు. కొన్ని విద్యలు ఏం చేస్తాడు? తన దగ్గరే పెట్టుకుంటాడు. అన్ని విద్యలు నేర్పడు, అన్ని విద్యలు. అందుకే ఈ శిష్యుడు గురువుని మించిన వాడైపోతాడని గురువు కొన్ని విద్యలు తన దగ్గరే రాసుకుంటాడు. కానీ మన గురువు ఎలాంటి వాడో తెలుసా? దానికి ఏదైతే కలిగినదో కలిగి ఉన్నది మనం పొందుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇదిగో నా ఆత్మను మీకిచ్చుచున్నాను అంటున్న వాడుగా ఉన్నాడు. అంటే తాను ఏదైతే కలిగి ఉన్నదో ప్రతిదీ కూడా అందరూ పొందుకోవాలన్న ఆశ దేవుల్లో కనబడుచు ఉన్నది. ఇక్కడ అడగడము అనగా దేవునితో ఉన్న సంబంధము. పేతురు దేవుణ్ణి అడిగాడు, నేల మీద నడుస్తూ ఉన్నాడు. అనుకోకుండా గాలి వాన ఈ అనుభవాలు ఏం చేసింది అంటే అతను మునిగిపోయేలా చేసి మరలా పేతురు దేవుణ్ణి అడుగుచున్న వాడిగా ఉన్నాడు. అలా అడుగుచున్నప్పుడు ఏం జరిగిందంటే అతను నీళ్ల మీద మునిగిపోకుండా దేవుడు అతను రక్షించిన వాడిగా ఉన్నాడు. ఈ రోజు దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని కొమ్మరించు. అయ్యా ఇదిగో ఈ పరిస్థితుల గుండా నేను ప్రయాణం చేయాలనుకుంటున్నా, అయ్యా ఈ పరిస్థితులు నన్ను ముంచి వేస్తున్నాయి అని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే నీ హృదయాన్ని, కొంతమంది పైన ఒక మాట, మనసులో ఒక ఆలోచన ఉంటుంది, కానీ పేతురికి అయితే మనసులో ఏదుందో అదే నోటి అంట దేవుని సన్నిధానంలోకి వస్తూ ఉంది. ఈ రోజు అడిగే విషయంలో దేవునితో ఉన్న సంబంధం, నిజముగా దేవునితో నువ్వు సరి అయిన సంబంధం ఉన్నట్లయితే పైన ఒక మాట, లోపల ఒక మాట నీలో ఉండదు. దేవునితో సరి అయిన సంబంధం లేకపోతేనే మనలో రెండు రకాలైన మాటలు మనలో చూస్తూ ఉంటాం. చుట్టరకాల్లో చూస్తూ ఉంటాం, బంధువుల్లో చూస్తూ ఉంటాం. పైకి ఒక మాట మాట్లాడుతూ ఉంటాం, మనసులో ఒక మాట ఉంటుంది. ఈ రోజు నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనుషుల దగ్గర నువ్వు ఎట్లయినా మాట్లాడు, కానీ దేవుని దగ్గర వచ్చినప్పుడు నీ హృదయాన్ని దేవునికి సన్నిధానంలో కొమ్మరించడం నేర్చుకోగలిగితే తన ఆత్మ నీలోకి ఆయన ప్రసరింపచేవాడుగా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అడగడము అనేది దేవునితో ఉన్న సంబంధాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ అడగడము దేవుని కృపను కదిలించే తాళము. అడగడం ఏం చేస్తుందంటే దేవుని కృపను మన పక్షంగా కదిలించే తాళం ఉంటుంది. మరలా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే, మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుటలేదు, మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఇక్కడ అడగడం గురించి నేను మాట్లాడుతున్నా. మీరు సరిగ్గా అడగండి. మీరు సరిగ్గా అడిగినట్లయితే ఆ సరిగ్గా అడిగిన విధానం ఏం చేస్తుందంటే దేవుని కృప ఉంటుంది. అది మన అర్హతను బట్టి కాదు, మన యోగ్యతను బట్టి కాదు. దేవుని కృప అర్హత లేని నీ ఎడల తన కృప చూపించి రక్షణ భాగ్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అర్హత లేని మన ఎడల తన పరిశుద్ధ రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని పాపం నుంచి, పాప దాసత్వం నుంచి మనల్ని విమోచించిన వాడుగా ఉన్నాడు. అంటే కృప అనగా అర్థం ఏమిటంటే అర్హత లేని వారికి కూడా అర్హత కలిగించడం అన్నదే కృప. ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యము. ఇదిగో మీరు గనక అడిగినట్లయితే దేవుని యొక్క కృప అనే తాళాన్ని మీరు కదిలించగలుగుతారు. ఈ మీరు అడిగే విషయంలో చక్కగా ఉన్నట్లయితే, మీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించినట్లయితే ఆ దుఃఖం ఏం చేస్తుందంటే దేవుని యొక్క గుండెను తాగుతూ ఉంటుంది. అన్న విషయంలో దేవుడు కార్యం జరిగించిన విధంగా నీ విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే కార్యము జరిగించేవాడుగా ఉంటాడు.
ఒక తల్లి కుమారుని నిమిత్తం ప్రార్థన చేస్తుంది. వీడి చదువులో బాగా ముద్దనమాట. ఎంత చదివినా కూడా వీడికి చదివే ఎగ్జామ్స్ వచ్చేపాటికి ఏమీ గుర్తు ఉండవు. శుద్ధపప్పు ఏమిటంటే వీడు అట్లాంటి అనుభవాలు. అయితే తల్లి ప్రతిరోజు ఆ కుమారు నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎంత ప్రార్థన చేసినా ఎగ్జామ్స్ రాస్తాడు, పరీక్షలు వస్తాయి. పరీక్షలు వచ్చిన ప్రతిసారి కూడా ఆ పిల్లవాడు నిరాశతోనే ఉంటూ ఉంటాడు. అంటే ప్రతి సందర్భంలోనూ కుమారుడు ఎగ్జామ్స్ ఏమవుతున్నాడు, ఫెయిల్ అవుతూ ఉన్నా. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత ఉపవాసం ఉంటున్నా, నా ప్రార్థన ఏమైపోయింది అని ఆ తల్లిలో నిరాశ రావచ్చు. అయినా కూడా ఆమె తన ప్రార్థనను కుమారు నిమిత్తం ఆపలేదు. కుమారుని యొక్క భవిష్యత్ నిమిత్తం ఇంకా ప్రార్థన చేస్తుంది. కుమారుడు ఫెయిల్ అవుతున్నాడు అని తెలుసు కూడా తన ప్రార్థన ఆపుకోకుండా కొనసాగించడం వల్ల మరుసటి ఏడాది అతడు తన పరీక్షల్లో గొప్ప ఉత్తీర్ణత. ఎట్లాంటి ఉత్తీర్ణత అంటే తరగతి గదిలో అందరికంటే ప్రథమంగా అతడు తన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వాడుగా ఉన్నాడు. ఆ కుమారుడు తల్లి యొక్క ప్రార్థన చూచి తల్లి దగ్గరికి వచ్చి అంటున్న వాడుగా ఉన్నాడు, అమ్మా నువ్వు చేసిన ఈ ప్రార్థన ఫలితమే నా భవిష్యత్తుకు తాళం తెరిచింది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా కార్యాలు జరిగినా జరగకపోయినా, పనులు జరిగినా జరగకపోయినా మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? ఆ ప్రార్థన ఆపొద్దు. మీరు ఏ రోజు ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ఏం చేయాలి? ఆపుకోకుండా దాన్ని కొనసాగించేవాడుగా ఉండా. అట్లా మీరు అడిగినట్లయితే దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే ఆ యొక్క పరిస్థితిని కదిలించి నీకు అనుకూలంగా అది మార్చివేస్తుంటుంది. అడగడము అంటే ఇక్కడ ఎట్లా పడితే అట్లా అడగడం కదండి. అడిగాము స్పందించలేదు, అడిగాము ఎదురు చూచాము అని నిరాశాపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటా. అడిగేవారు ఎట్లా అడగాలంటే కార్యము సాధించిన నిమిత్తం అడగాలి. కార్యము సాధించిన నిమిత్తము అంటే పట్టుదల కలిగి మనము అడుగు వారంగా ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మన గృహాల్లో కొంతమంది మనుషులు చూస్తూ ఉంటాం, అమ్మో మొండిదిరా, ఈ మొండి దాంతో మనం పెట్టుకోలేమురా. ఇక అడిగిందంటే ఇక కోరిక మనము ఆమె అడిగింది మనం ఇవ్వవలసిందని తల్లిదండ్రులు బిడ్డల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లాగే మనము కూడా దేవుని యొక్క విషయంలో ఒక మొండివారముగా ఉండాలి. దేవుని దగ్గర నుంచి సాధించే విషయంలో పట్టుదల కలిగిన వారుగా ఉండాలి. ఒక స్త్రీ ఆ యొక్క అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది. ఆమె మాటి మాటికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన విరోధికి తనకి మధ్య న్యాయం తీర్చమని ఆమె విసిగిస్తూ ఉంది. అతడు ఎన్ని మార్లు చూద్దామని సమయపాలన చేస్తున్న కాలం గడుపుతున్న ఆమె మాటి వెలుట వలన, పట్టుదల కలిగి ఆమె వెలుట వలన ఏం జరిగిందంటే ఆ అన్యాయస్తుడు అయినా న్యాయాధిపతి, న్యాయానికి అధిపతి అనట, కానీ ఇతడు ఎవరు? అన్యాయస్తుడు. ఆ అన్యాయస్తుడే న్యాయాధిపతి ఈమె పక్షంగా ఏం చేద్దాం అనుకుంటున్నాడు? న్యాయం తీర్దాం అనుకుంటున్న వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఒక అన్యాయస్తుడే న్యాయం తీర్చాలి అన్న ఆలోచన వచ్చినట్లయితే న్యాయానికి కర్త దేవుడు మన పక్షంగా న్యాయం తీర్చుకోకుండా ఉంటాడా? ఈరోజు నీవైనా నేనైనా పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసిన వారు ఉన్నట్లయితే దేవుడిని పక్షంగా సరైన న్యాయాన్ని జరిగించును గాక. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసుకున్నాం కదా, ఈ స్త్రీ పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. థామస్ అల్వా ఎడిసన్ గారు బల్బును కనిపెట్టిన వారుగా ఉన్నారు. అది కనిపెట్టే క్రమంలో 1000 సార్లు అతడు ఫెయిల్ అయిపోయిన వాడిగా ఉన్నాడు. బల్బును కనిపెట్టలేకపోయాడు. అందరూ అతను ఏమంటున్నారంటే ఫెయిల్ అంటున్న వారుగా ఉన్నారు. ఆయన ఒకరోజు ఎన్ని అయినా కూడా అతను ఏం చేశాడంటే తన ప్రయత్నాన్ని విరమించుకోకుండా మరలా మొదలుపెట్టిన వాడుగా ఉన్నాడు. 1001సారి బల్బుని ఏం చేశాడు? వెలిగించిన వాడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట, అందరూ నేను 1000 సార్లు ఓడిపోయాను అనుకున్నారు, కానీ నా దృష్టిలో నేను 1000 సార్లు ఆ యొక్క తప్పుకు మార్గాలు ఏంటో తెలుసుకున్నా, ఎక్కడ తప్పు జరిగిందో నేను తెలుసుకున్నాను. కాబట్టి 1001సారి ఆ తప్పును సవరించుకుని నేనేం చేశానంటే ఈ బల్బును వెలిగించాను అంటున్న వాడుగా ఉన్నా. అంటే పట్టుదల కలిగిన వాడు. నీ జీవితంలో కూడా ఏదైనా ఒక ప్రయత్నం చేస్తా, ఆ ప్రయత్నంలో విఫలమైతే మరలా ప్రయత్నం చేస్తా, మరలా విఫలమైతే మరలా ప్రయత్నం చేస్తా, మరలా విఫలమైతే నీలో ఏమొస్తుందంటే నిరాశ అనే అనుభవం అనేది వస్తూ ఉంటుంది. ఒక ఆయన 10th క్లాస్ 6 సార్లు రాశాడు. 10th క్లాస్ 6 సార్లు రాశాడు. ఈయన 10th క్లాస్ 6 సార్లు రాసేపాటికి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ కూడా పూర్తి అయిపోయింది.
ఫ్రెండ్స్ అందరికి ఏం పూర్తయిపోయింది, ఇంజనీరింగ్ కూడా పూర్తయిపోయింది. అందరూ అంటున్నారు ఇంకా నువ్వు పాస్ అవుతావా అని. కానీ 7వ సారి ఏం చేశాడు తెలుసా? పాస్ అయిన వాడుగా ఉన్నాడు. పాస్ అయ్యి ITI చేసిన వాడుగా ఉన్నాడు. ITI చేసిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ లో అట్లాగే ఉన్నారు, ఉద్యోగాలు లేక. ఈ ITI ద్వారా 30,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్తున్న మాట, దేవుడు మన పక్షంగా ఏ ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంచిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఆ కార్యాలను నెరవేర్చునుగాక. హల్లెలూయా. అడగడము అనేది విశ్వాసం యొక్క ద్వారాన్ని తెరిచేది. అడగడం అనేది ఏమిటండి? విశ్వాసం యొక్క ద్వారాన్ని తెరిచేదిగా ఉంటుంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం చూసుకున్నట్లయితే అడగడం గురించి మాట్లాడుతుంది. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ చాలు. ఇక్కడ అడగడం అనే అనుభవం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నా. ఇక్కడ విశ్వాస ద్వారమును తెరిచే అనుభవం చూస్తున్నా. ఈ గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు అని దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి అతడు ప్రార్థన చేస్తున్న వాడుగా ఉన్నాడు. అంటే విశ్వాసముతో దేవుడు ఎక్కడ ఏ ఆశ్చర్యమైన కార్యాలు చేశాడో ఆ ఆశ్చర్యమైన కార్యాల గురించి అతడు బాగుగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈయన నేను అడిగినట్లయితే నేను చూపును పొందుకుంటాను అన్న ఒక గొప్ప నమ్మకముతో చాలా మంది అన్నారట, ఊరుకోమన్నారట, మౌనంగా ఉండమన్నారట. అయినా సరే మౌనంగా ఉండమన్నా కూడా విశ్వాసంతో ఏం చేశాడంటే ఏది ఏమైనా ఈయన దగ్గర నుంచి కార్యం సాధించుకోవాలి ఇంకా గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఈరోజు అతని యొక్క విశ్వాసం ఏం చేసిందంటే ఆ మార్గములో అతడు దృష్టిని పొందుకునేలాగా చేసింది. హల్లెలూయా. ఆ మార్గములో యేసును చూచేలా చేసింది. ఈరోజు నీ మార్గము ఏ అంధకారంగా ఉందో, నీ మార్గము ఏ ఇబ్బందికరమైన అనుభవాల్లో ఉందో, నీ మార్గము ఏ ఎదురీతలో ఉందో, ఆ ఎదురీతలో గనక విశ్వాసంతో నువ్వు అడిగినట్లయితే ఈ విశ్వాస తాళము తెరవబడుతుంది. దేవుడు నీ పక్షంగా చూపించే కృపను నీవు చూడగలుగుతావు. వర్షం లేక చాలా మంది ఇబ్బందులు పడుచు ఉన్నా, తన తండ్రి పంట నష్టపోతుంది. అప్పుడు ఆ కుమార్తె మందిరంలోకి వచ్చి పరిస్థితిని వివరించినప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, ఉపవాస ప్రార్థన చేద్దాం పలానా రోజు అందరూ రండి అనగానే ఈ కుమార్తె విశ్వాసంతో ఇదిగో ఉపవాస ప్రార్థన చేయడానికి వెళుతున్నా, దేవుడు చక్కటి వర్షాన్ని ఇస్తాడు అని విశ్వాసంతో ఆమె ఏం చేస్తుందంటే గొడుగు పట్టుకుని వెళ్ళింది. అందరూ శుభ్రంగా ఆహారం తిని టిఫిన్ తిని ఉపవాస ప్రార్థన చేయడానికి వెళుతూ ఉన్నారు. అలా వెళుతున్నప్పుడు ఈమె గొడుగు పట్టుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నవ్వు హేళాకోళంగా ఉంది. అయినా సరే ఆమె విశ్వాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించింది. అనేక మందితో కలిసి ఆ కుమార్తె ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ చిన్న కుమార్తె యొక్క విశ్వాసం ఏం చేసిందంటే ఆ రోజు ఆ పంటకు కావాల్సిన వర్షాన్ని ఆ ప్రాంతంలో దేవుడు కురిపించినట్లుగా చేశాడు. హల్లెలూయా. అందరూ గొడుగు ఎందుకు అన్నారు, కానీ ఈమె గొడుగు ఏం చేసిందంటే అనేక మందిని తడవకోకుండా ఇంటికి నడిపించేలాగా చేసింది. అడగడము అనేది విశ్వాసం యొక్క తాళాన్ని తెరవడంతో సంబంధంగా కనబడుచు ఉన్నది. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ విశ్వాస తాళమును అడిగే అనుభవం నీలో ఉన్నదా లేదా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. అడగడము అనేది దేవుని చిత్తానుసారంగా అడగాలి. 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు హెచ్చింపకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి. శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఎలాగుంది? సాతాను యొక్క దూతగా, అయా ఈ ముళ్ళను నువ్వు తీసివేయి అని పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి అడుగుచున్నవాడుగా ఉన్నాడు. అంటే ఈరోజు మన శరీరంలో నువ్వు ఎంత భక్తిపరుడవైనా, దమస్కులో ఎంత గొప్ప సేవ చేసినా, ఎంత గమానియేలు పాదాల దగ్గర నీవు గ్రంథం అనేది పఠించినా నేర్చుకున్నా కూడా దేవుడు నీ జీవితంలో కూడా పౌలులాగా ఒక ముళ్ళు పెడతాడు. పౌలు ఆ ముళ్ళు గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ముళ్ళును నీవు తీసివే. చాలా మంది దైవ సేవకులు, దేవుని చేత బహుబలముగా వాడబడిన దైవ సేవకులు మీరు గమనించినట్లయితే వారి జీవితంలో దేవుడు ఏదో ఒక ముళ్ళు పెట్టిన వాడిగా ఉన్నాడు. బిడ్డల యొక్క విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఆర్థిక పరమైన విషయంలో కానీ, భర్త విషయంలో కానీ,
అదేవిధంగా భార్య విషయంలో కానీ ఏదో ఒక ముళ్ళు వారి కుటుంబంలో అతను గుచ్చుతూనే ఉంటుంది. అట్లా గుచ్చబడిన వారే దేవుని చేత బహు బలముగా వాడబడ్డారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. దేవుడు ఏమని మాట్లాడుతాడు? నా చిత్తమైతే నీ కలిగింది నేను తీసివేస్తా. ఒకవేళ తీసివేయలేదు అంటే నిన్ను విడిచిపెట్టానని కాదు, ఆ ముళ్ళుతో పాటు నువ్వు ప్రయాణం చేసి నా నామాన్ని నువ్వు మహిమపరచాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. నువ్వేదో అడుగుతావు, అడిగింది పొందుకోలేనప్పుడు వెంటనే నువ్వేం చేస్తావు? దేవుడు నాకేం కార్యం చేస్తాడు, నేను ఎంత సేవ చేస్తున్నాను అని నువ్వు అనవచ్చు. అయితే నేను చెప్తున్న మాట ఆటగడ్డము అనేది ఏమిటంటే నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కాదు, కానీ దేవుని చిత్తము నా ఎడల నెరవేర్చబడాలి అన్నది కూడా ఈ అనుభవంలో ఉంది. పౌలు తన జీవితంలో దేవుడు ముళ్ళు పెట్టాడు సాతాను దూతగా. ఆ ముళ్ళు నా ముళ్ళు నువ్వు తీయలేదు కాబట్టి నేను పరిచయం చేయను అన్నాడా? లేదు. బ్రతుకుటకు ఇస్తే చావైతే మరీ మేలు లాభం అని మరింతగా అతడు సువార్త చేసిన వాడుగా ఉన్నాడు. దేవుని నామాన్ని మహింపరిచిన వాడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్న వాడుగా ఉన్నాడు. అయ్యా, నా ఆర్థికపరమైన బాధలు తీరాలంటే నాకు ఏదైనా బంగారం మొత్తం కావాలయ్యా, ₹1,00,000 పైన దాటిపోయింది కాబట్టి నాకు బంగారం ముద్ద దయచేయ ప్రభా, కడ్డీ దయచేయ ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు అతనికి చెక్క ముక్క ఇచ్చాడంట. ముఖాన ఏమిచ్చాడట? చెక్క ముక్క ఇచ్చాడు. నేను బంగారపు కడ్డీలు అడిగితే దేవుడు నాకేమిచ్చాడు? చెక్క ముక్క ఇచ్చాడంటని బాధపడవచ్చు. కానీ అతను ఏం చేసాడంటే ఇంటికి వెళ్ళి దాన్ని పొయ్యిలో పెట్టాడట. ఇంటికి వెళ్ళి పొయ్యిలో పెడితే చెక్క ముక్కలో దాగిన బంగారం బయటకు వచ్చిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవుడు మనకి ఇచ్చేది స్వల్పంగానే కనిపిస్తాయి, కానీ అందుట్లో విలువైనవి మన కొరకు భద్రపరుస్తూ ఉంటాడు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చువారుగా ఉన్నట్లయితే ఆయన చిత్తములో మనకి కావలసినవన్నీ కూడా సమయానుకూలంగా అవి మనకి బయటపడేలాగా చేస్తాడు. ఆటగడ్డము అనేది దేవుని చిత్తానుసారంగా మనము అడిగినట్లయితే అడిగినది మనము పొందుకునే వారంగా ఉంటాం. అడుగుడి మీకు ఇయ్యబడును. కాబట్టి మీరు దేవుణ్ణి అడగండి. అడుగు వాటినటికంటను, ఊహించు వాటినటికంటను అత్యధికంగా మీరు దేవుని దగ్గర నుంచి పొందుకుందురుగాక. దేవుడి కుటుంబ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు ప్రభా చాలా విషయాల గురించి మేము మాట్లాడుకున్న వారుగా మాట్లాడుకున్న మాటలు ఏమైనా దోషముంటూ కొట్టివేసి విలువైన విషయాలు మా హృదయంలో భద్రపరచమని అతి త్వరగా రానయ్యన్న యేసు నా వేడుకుంటున్నాం తండ్రి.